హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. నన్ను ఇంకొంచెం పర్సనల్‌గా తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే ఈ వ్లాగ్ చూడండి. అండ్ ఈ వ్లాగ్‌లో ఫుడ్, ట్రావెల్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కొంచెం షాపింగ్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్‌లో 1 వీక్ కంటెంట్ చూస్తారు. అండ్ నా లైఫ్‌లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ అనుకోలేదు యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి రీచ్ వస్తుంది అండ్ మంచి షేర్ వస్తుంది అని చెప్పి. సుమన్ టీవీ అందరికీ తెలుసు కదా, వాళ్ళదే మనం టీవీ ఛానల్ అని కూడా ఉంది. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు, చాలా బాగా జరిగింది. లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఐఎమ్ సో హ్యాపీ. నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది అండ్ నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఆ ఇంటర్వ్యూ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ ఆల్సో ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ సుజ్జి స్టోరీస్. సుజ్జి స్టోరీస్ అనేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ సుజ్జి స్టోరీస్ ఏంటి అంటే స్టోరీస్ చెప్తారా? అంటే నా లైఫ్లో జరిగే స్టోరీస్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వాటికి ఏమంటావు? చూడండి, సింగిల్ పేరెంట్ అని కాదు, ఒక అమ్మాయి అంటే తప్పకుండా రూమర్స్ అనేవి వస్తాయి. నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను, ఏది చేసినా ఒక మాట అనిపించుకోదు నా కూతురు అని నన్ను నమ్మింది మా అమ్మ. ఎన్నో ఆఫర్స్ వస్తుంటే కూడా రిజెక్ట్ చేస్తారంట మీరు? అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే నాకు సో ఇంటర్వ్యూ చూడని వాళ్ళు వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. అండ్ లేటర్ ఆన్ మాది విజయవాడ అండి, చుట్టాలంతా అక్కడే ఉన్నారు. పెద్దమ్మ వాళ్ళ కొడుకు తను మా అన్నయ్య, తనకి జాబ్ హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడికి వచ్చాడనమాట. ఈసీఎల్లో ఏఎంఆర్ ప్లానెట్ మాల్ ఉంది కదా, వెళ్తున్నాం అనమాట. అన్నయ్య కొత్త ఆఫీస్కి షాపింగ్ చేయాలి అని అక్కడ కొంచెం క్లోతింగ్ షాప్ చేద్దాం, ఇంకా ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేద్దాం, టైం స్పెండ్ చేద్దామని ఏఎంఆర్ మాల్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ క్రిస్మస్ వైబ్స్ చాలా ఉన్నాయి, చాలా బాగా డెకరేట్ చేశారు మాల్ అంతా కూడా. క్రిస్మస్ టైంలో నేను పడిపోయాను, కాలికి చేతికి దెబ్బలు తగిలాయనమాట. సో ఎక్కడికి వెళ్ళలేదు, లేకపోతే ఈ మాల్కి వచ్చేవాళ్ళం. డెకర్ చాలా బాగా చేశారని ఈసీఎల్ అంతా కూడా టాక్ ఉండే. ఈ రోజుల్లో మాల్స్ అన్నిట్లో ఏ ఫెస్టివల్కి తగ్గట్టుకు ఆ థీమ్ భలే చేస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. చిన్న మాల్ అని లేదు, పెద్ద మాల్ అని లేదు, చాలా చాలా బాగా డెకర్ చేస్తున్నారు. కలకల్లాడిపోతుంది ఆ స్పార్క్స్ అవన్నీ కూడా. ఎంత బాగుందో మాల్ అంతా కూడా. ఈసీఎల్ అంటే ఎక్కడ ఉందో తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఇట్ కమ్స్ నియర్ టు ద సికింద్రాబాద్. ఏఎంఆర్ ప్లానెట్ మాల్లో ట్రెండ్స్ ఫర్ మెన్, ఉమెన్, లైఫ్ స్టైల్, స్టైల్ యూనియన్, 99 స్టోర్, ఇంకా మంచి బ్రాండ్స్ ఉన్న స్టోర్స్ చాలానే ఉన్నాయి. మా అన్నయ్య గత 2 రోజుల నుంచి ఈసీఎల్ అంతా షాపింగ్ చేసి ఎక్కడ దొరకక ఏఎంఆర్ ప్లానెట్కి వచ్చామన్నమాట. ఇప్పుడైనా ఇక్కడ నచ్చుతాయేమో చూద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం తీసుకున్నాడో చెప్తాను నేను మీకు. అండ్ ట్రయల్స్ అబ్బాయిలు కూడా చాలా చాలా సేపు చేస్తారండి. మా అన్నయ్యలు అయితే అంతే, చాలా సేపు చేస్తారు. మీ ఇంట్లో కూడా అంతేనా? అందరూ అమ్మాయిలే ఎక్కువ సేపు చేస్తారు షాపింగ్ అది ఇది అంటారు కదా, లేదు లేదు అబ్బాయిలు కూడా చేస్తారని నేను అంటాను. మీరేమంటారు? అగ్రియా, డిసగ్రియా? కమెంట్ మెన్షన్ చేయండి. ఇది ఈ షోల్డర్కి పెట్టి నీకు ఇట్లా ఆదేస్తాం తాడి. ఇక్కడ లైఫ్ స్టైల్ స్టోర్లో మనకి మేకప్ స్టోరేజ్ బ్యాగ్స్ చూసానమాట. మనం ట్రావెలింగ్కి అలా వెళ్తున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ ఏదైనా కూడా. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ కూడా చూశాను, కలర్ ఆప్షన్స్ కూడా. అండ్ నాకేమనిపించిందంటే లైఫ్ స్టైల్ కంటే జూడియోలో ఇంకా మంచిది ఉంటుందని చెప్పి అనిపించింది. బట్ ఇది కూడా ఓకే, కాస్ట్ 299 ప్లస్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో జూడియో ఎఫోర్డబుల్, దానికి కొంచెం దగ్గరలో స్టైల్ యూనియన్ ప్రైజెస్ కూడా ఉంటున్నాయి. అన్నయ్య అయితే స్టైల్ యూనియన్లో షర్ట్స్ అండ్ జీన్స్ తీసుకున్నాడు ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఈవెన్ కిడ్స్కి కూడా మంచి కలెక్షన్ ఉంది స్టైల్ యూనియన్లో, బోత్ ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ వేర్. చాలా బాగుంది స్టఫ్ అంతా కూడా. అండ్ లేటర్ ఆన్ కొంచెం ఫుడ్ తిందామని చెప్పి వచ్చామన్నమాట. బర్గర్ కింగ్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్తగా బర్గర్ ట్రై చేస్తున్నాను. ఈ న్యూ కింగ్స్ కలెక్షన్లో చికెన్ తందూరి బర్గర్ ఆర్డర్ చేశాను. నాకు బర్గర్స్ అంటే చాలా ఇష్టం. బేసికలీ కేఎఫ్సీలో తందూరి చికెన్ బర్గర్ నా ఫేవరెట్. ఫర్ 199 రూపీస్కి మంచిగా చాలా చాలా బాగుంటుంది చికెన్ వింగ్స్తో. అండ్ యాక్చువల్గా బర్గర్ కింగ్లో బర్గర్స్ చాలా బాగుంటాయని అంటారు కదా అందరూ. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ బిగ్ సైజ్లా అనిపించింది. అండ్ రీసెంట్ టైమ్స్లో వేఫిల్స్ చాలా ట్రెండింగ్ కదా, ఏఎంఆర్లో కూడా మంచి వేఫిల్ స్టేషన్ ఉందండి. వీళ్ళ దగ్గర ఎంత బాగుంటాయంటే వేఫిల్స్ చాలా చాలా బాగుంటాయి. నాకైతే కిట్ క్యాట్ వేఫిల్ చాలా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు వచ్చిన అస్సలు మిస్ అవ్వను, తప్పకుండా తింటామన్నమాట. అండ్ కాస్ట్ కూడా అఫోర్డబులే అనిపిస్తుంది. నాకెలా అయితే ఎస్కలేటర్ అంటే భయమో, చెల్లికి అలాగే లిఫ్ట్ అంటే భయం అనమాట. కొంచెం అంటే చాలా భయము. అసలు ఒక్కతే అయితే ఎక్కదు, మేమందరం ఉన్నామంటే ఎక్కుతుంది. అలానే ఇప్పుడు చూడండి కొంచెం ఫన్ ఉంటుంది, ఎంత భయపడుతుందో.
ఏఎంఆర్‌లో షాపింగ్ అయిపోయాక లేట్ అయిపోయింది, ఆకలేస్తుందని ఏస్‌రావు నగర్‌లో ఉన్న బెస్ట్ దోస బండి దగ్గరకొచ్చాము. ఇట్ ఈస్ ఎ మూవింగ్ వెహికల్. ఎవ్రీడే ఈవినింగ్ టైమ్‌లో స్టార్ట్ అయ్యి మిడ్‌నైట్ 12 వరకు ఉంటుంది. నేమ్ ఈస్ వావ్ దోస. వీళ్ళ దగ్గర 99 వెరైటీస్ ఉంటాయంట. వామ్మో! దోసలో 99 వెరైటీస్ ఏంటండి, అసలు మామూలు విషయం గాదు. ఈ లాక్‌డౌన్‌లో మనం వింత వింత దోసలు చూసాం కదా! ఐస్ క్రీమ్ దోస అని చాలా చాలా చూసాము. మీరు తిన్న ఆర్ మీరు విన్న వియర్డెస్ట్ దోస ఏంటో కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలనుంది. ఇక్కడ మెన్యూలో కేటగరీస్ ఉంటాయి. వావ్ వెరైటీ దోస, స్పెషల్ దోస, ఇడ్లీ వెరైటీస్, పన్నీర్ అలా చాలా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. అలా బయట ఓపెన్ ప్లేస్‌లో చల్లగాలి తగులుతూ తింటుంటే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది నాకు. ది నెక్స్ట్ డే మార్నింగే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. కాఫీ పడకపోతే డే అసలు స్టార్ట్ అవ్వదు మార్నింగ్ నాకు. ఎప్పుడో స్టార్ట్ చేశాను నేను ఎడిటింగ్. మార్నింగ్ 8 కట్లా లేసి ఎడిటింగ్, థంబ్నెయిల్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ చేస్తే అందులో ఆడియో మ్యూట్ అయిపోయింది అనమాట. దానికోసం మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేశాను. ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆ వీడియో పోస్ట్ అయిపోయి ఉండిద్ది. సో ఆ వీడియో ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. మీకు కనుక ఆ వీడియో చూడలేదు అంటే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ చూసిన వాళ్ళైతే ఒక కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మీ అందరికీ నచ్చిందా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అనేది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 3 అవుతుంది. మార్నింగ్ టిఫిన్ కూడా నాకు చెల్లి తినిపించింది అండ్ మధ్యాహ్నం అన్నం కూడా అమ్మ తినిపించింది. ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట. కొంచెం అయిన తర్వాత స్నానం చేసేస్తాను. స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ఎడిటింగ్ చేసే ప్రాసెస్ ఉంది, స్టార్ట్ చేయాలి అంతా కూడా. మార్నింగ్ అంతా ఈ యూట్యూబ్ వర్క్స్‌లో బిజీ అయిపోయి అంత స్ట్రెస్‌గా అనిపించింది. ఈవినింగ్ అన్నయ్య రాంగానే అలా బయటకి వెళ్దామని వెళ్తే సైనిక్‌పురిలో ఒక వైబ్ ఉందన్నమాట. ఈ స్టోర్ అనాలో, ప్లేస్ అనాలో, ఫుడ్ ప్లేస్ అనుకోండి. నేమ్ ఈస్ గాగా పిజ్జా అనుంది. అండ్ ఎంత బావుందంటే ఆ లైటింగ్స్ అదంతా కూడా దాబా ఫీల్ వచ్చిందన్నమాట. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. పిజ్జా, శాండ్విచ్, బర్గర్స్, టోస్ట్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయన్నమాట. ఇవి స్పెషల్ ఇక్కడ. ఇక్కడ హైలైట్ ఏంటంటే మట్కా పిజ్జా. మట్కాలో పిజ్జా కదా క్రేజీ అనిపించింది నాకు. అందులో కూడా వెజ్ అండ్ చికెన్ ఆప్షన్స్ ఉన్నాయి. వెజ్ ఈస్ ఫర్ 120 రూపీస్ అండ్ చికెన్ మట్కా పిజ్జా ఈస్ 150 రూపీస్. యాక్చువల్‌గా బయట నుండి మట్కా పిజ్జా అనే పిక్ చూసి లోపలికొచ్చాను నేను తిందామని. బట్ లోపలికొచ్చాక మీ దగ్గర ఏం స్పెషల్ అని అడిగితే వాళ్ళు గాగా స్పెషల్ పిజ్జా అని చెప్పారు. దానిలో నాన్ వెజ్ ఆర్డర్ చేశాను నేను. కాస్ట్ ఈస్ ఓన్లీ 290 రూపీస్. అసలు ఈ గాగా స్పెషల్ పిజ్జా అయితే వేరే లెవెల్ ఉంది. రీసెంట్ టైమ్స్‌లో ఇంత మంచి చికెన్ పిజ్జా అస్సలు నేను ఎక్కడా తినలేదు. చికెన్ పీసెస్ అయితే ఫుల్లీ లోడెడ్ అండ్ చీజ్ ఎవ్రీవేర్ అంతా కూడా చాలా బాగుంది. పిజ్జా క్రస్ట్ అంతా కూడా అద్దరిపోయింది. 6 పీసెస్ ఇచ్చారు 290 రూపీస్‌కి. టోటలీ వర్త్ ఇట్. మీరు గానీ దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్‌లో జిలేబీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ అనమాట. అక్కడ తీసుకోవడానికి వెళ్ళాము. పిజ్జాకి దీనికి మధ్యలో చాలా టైం ఉంది. వెంటనే తిన్నామనుకోకండి. ద వెరీ నెక్స్ట్ డే నేను స్క్రిప్ట్ రాసుకున్నాను వీడియో కోసం. అండ్ తర్వాత కొంచెంసేపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. అండ్ ఆ రోజు నైట్ 12:30కి ఏం జరిగిందంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ సుజ్జి స్టోరీస్ ఫ్యామిలీ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది ఆ రోజు. చెల్లి పాపం వెయిట్ చేస్తా ఉందన్నమాట. ఓకే. సో నైట్ 12:30కి 10,000 అయ్యారనమాట మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హాయ్ గైస్, నిన్న నైట్ అంతా 12:30కి జాన్ 12:30కి మనం 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఇదంతా మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే. మీరు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీక్లీ వ్లాగ్ వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. వీక్లీ వ్లాగ్ అనేది మీకు నచ్చదు అనుకుంటున్నాను నేను. ఒక విషయం ఏంటంటే ఇంత రెడీ అయి కూర్చున్నాను ఎందుకు అనుకోకండి. దీని తర్వాత నేను మూవీకి వెళ్తున్నాను అనమాట, గుంటూరు కారం మూవీకి. ఈ వీక్లీ వ్లాగ్ ఐడియా అనేది మీకు ఒకవేళ నచ్చితే అండ్ హాల్సే కాకుండా ఇట్లా కొంచెం పర్సనల్గా ఒక వ్లాగ్ అనేది ఉంటే బాగుంటుంది. నన్ను మీరు ఇంకా ఎక్కువ బాగా తెలుసుకుంటారు అని చెప్పి ఫుడ్, ట్రావెల్, ఇలా ఎంటర్టైన్మెంట్ ఇలా బేస్ చేసుకొని ఒక వీక్లీ వ్లాగ్ పెడుతున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఈ 2024లో ఒక థాట్ అయితే అనుకున్నాను. ఈ ఇయర్ మొత్తం కూడా నా లైఫ్లో జరిగే బెస్ట్ మూమెంట్స్ని నేను ఒక జార్లో స్టోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ కలెక్ట్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా మీ అందరితో ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను నేను. అండ్ ఈ జార్లో ఇప్పుడు వరకు జాన్ 12th ఈరోజు ఇప్పుడు వరకు నేను ఏమీ వేయలేదు. చెప్పాలంటే ఇప్పుడు వరకు నాకు ఒక 2 బెస్ట్ మూమెంట్స్ అయ్యాయి. ఆ 2 బెస్ట్ మూమెంట్స్లో ఫస్ట్ మీరు ఈ వ్లాగ్లో చూసేశారు. నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ అయిందనమాట. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ యూట్యూబ్ జర్నీ నేను స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు నాకు కొంతమంది సెలబ్రిటీస్ తెలుసు. వాళ్ళని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేస్తే నా ఛానల్ గ్రో అవుతుంది అని అలా థాట్స్ వచ్చాయి. కానీ
నేను నా ఇంటర్వ్యూ వేరే వాళ్ళు తీసుకునే స్టేజ్ వరకు వెళ్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు అది చాలా గొప్ప విషయం. లైఫ్ మొత్తంలో అసలు నేను ఎప్పుడు ఊహించలేదు నా ఇంటర్వ్యూ ఒకళ్ళు తీసుకుంటారు అని చెప్పి. పబ్లిక్ ఫిగర్ అయితే తప్ప తీసుకోరు అని అనుకున్నాను. కానీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నా జర్నీ ఎలా జరిగింది, ఏంటి అని చెప్పి మొత్తం తెలుసుకోవాలని మనం టీవీ వాళ్ళు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడం. అండ్ హర్ నేమ్ ఈస్ కీర్తి. నేను తనని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తర్వాత ఎప్పుడు ఇస్తానో లేదో నాకు తెలీదు. కానీ దిస్ విల్ బి మై స్పెషల్ అనమాట. స్పెషల్ ఇంటర్వ్యూ. మీరు కూడా మీ స్పెషల్ మూమెంట్స్‌ని ఇలా ఒక జార్‌లో స్టోర్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ చదువుకుంటుంటే చాలా బాగా అనిపిచ్చిద్ది. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీతో ఈ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకోవడానికి. ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటానా అని చెప్పి. అండ్ అనుకున్నవన్నీ అవ్వాలి మీవి కూడా అని నేను అనుకుంటున్నాను. మమ్మీ నువ్వు నేను మ్యాచింగ్. గైస్ మూవీకి వెళ్తున్నాం, లేట్ అయిపోయింది. అక్కడ కలుసుకుందాం, బాయ్. మేము రాధిక థియేటర్‌కొచ్చాము. ఈశాన్, రాధిక 'గుంటూరు కారం' మూవీ చూద్దామని చెప్పి ఆన్ ద ఫస్ట్ డే అనమాట. రివ్యూ అయితే కొంచెం న్యూట్రల్‌గా ఉన్నాయి. అటు ఇటు కాకుండా. సో, ఒకసారి చూద్దామని చెప్పి వచ్చేసాను. బట్ వచ్చాక మూవీ చూసాక నాకేమనిపించిందంటే మహేష్ బాబు ఫ్యాన్స్‌కైతే పండగ. ఆ గ్రేస్, ఆ ఏజ్‌కి ఆ డాన్స్ అసలు మామూలు విషయం కాదు. ఎంత బావుందో. అండ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ సాంగ్ అనమాట 'కుర్చీ మడత పెడితేనే'. అండ్ పూర్ణ ఫేవరెట్ అనమాట నాకు. అండ్ తను డాన్స్ చేస్తుంటే చాలా చాలా బా అనిపించింది. మూవీ అంతా కూడా ఓకేగా ఉంది. సాంగ్ మాత్రం సూపర్ అసలు. ద వెరీ నెక్స్ట్ డే అన్నయ్య ఊరెళ్ళారనమాట పండగ కదా! సో, ఎళ్ళాడు విజయవాడ. అండ్ మేమిక్కడ షాపింగ్ చేద్దాం, కొంచెం చూద్దాం అని చెప్పి వెళ్ళాను. ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది నాదంతా. మీషో కలెక్షన్ మీ అందరికీ తెలుసు కదా! అండ్ షాపింగ్ కోసం నేనిక్కడ ఎస్‌రో నగర్‌లో కొత్తగా షీ నీడ్స్ పెట్టారు. అది ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్ళాము. కాస్ట్ అంతా కూడా ఓకేగా ఉంది. కొంచెం అఫోర్డబుల్‌గా అయితే నాకు అనిపించలేదు. కలెక్షన్ ఓకే పర్లేదు బానే ఉంది. అండ్ టాప్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే కొంచెం అఫోర్డబుల్ అనిపించాయి. శారీస్ కలెక్షన్ కూడా చాలా బావుంది. అండ్ ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ ఇల్లు అక్కడే అనమాట. కొంచెం సేపు వెళ్ళి టైమ్ స్పెండ్ చేసి, తినేసి అలా వచ్చాము. తమ్ముడు, పిన్ని వాళ్ళతో కూర్చొని. ద వెరీ నెక్స్ట్ మార్నింగ్ భోగి అనమాట. అందరికి భోగి శుభాకాంక్షలు. ఇప్పటికి అయిపోయి ఉంటది. మన లైఫ్‌లో ఉన్న నెగటివిటీ అంతా బర్న్ చేసి మనం పాజిటివ్‌గా ముందుకు వెళ్దామని చెప్పి భోగి అని చెప్పి నేనైతే హ్యాపీగా జరుపుకుంటాను. అండ్ అక్కడ అమ్మ వాళ్ళు ముగ్గు వేస్తున్నారనమాట ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర. ఎవ్రీ ఇయర్ ఇక్కడ భోగి చేసుకుంటాము. ఊర్లో అయితే చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా! సిటీస్‌లో కూడా ఇలా అక్కడక్కడ చేస్తున్నారు చాలా క్యాజువల్‌గా. బట్ చాలా చాలా బావుంది అందరూ కలిసి చేసుకోవడం అనేది. మా అమ్మ అయితే ముగ్గు చాలా చాలా బాగా వేసిద్దనమాట. అండ్ ఈ ముగ్గు మేము మా ఇంటి ముందు వేసాము. చెల్లి, నేను కలిసి. చిన్నప్పటి నుంచి నేను ముగ్గులు చాలా బాగా వేసేదాన్ని. ఎక్కడ వేసినా ప్రైజెస్ పక్కా వచ్చాయన్నమాట. ఫస్ట్ 1, 2, 3లో ఏదో ఒక ప్రైజ్ వచ్చేది. ఇది జ్యువెల్లరీ ఆర్గనైజర్. నేను మీషోలో ఆర్డర్ చేశాను. 88 రూపీస్‌కే. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నాను. నా హాల్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ పట్టీలైతే మస్ట్ కదా పండక్కి. అమ్మ అయితే పట్టీలు పెట్టుకోమని చెప్తూ ఉండిద్ది. సో, పెట్టుకున్నాను. రెడీ అయిపోయాను. అమ్మ పూజ చేసింది. మేమిద్దరం నుంచున్నామనమాట. చెల్లి, నేను. కొబ్బరికాయ కొట్టింది. అలా పెట్టమని చెప్పింది. పెట్టేశాను. పూజ అయిపోయింది. పండగంటే పిండి వంటలు మస్ట్ గదా! ఉండేది మేము ముగ్గురమే కాబట్టి అమ్మని కూర్చోబెట్టి మొత్తం పిండి వంటలు చేయించమని చెప్పి అంతా కష్టపెట్టడం నాకస్సలు నచ్చదు. సో, స్వీట్ షాప్‌కెళ్ళేసి నచ్చినయి కొన్ని పావు కేజీ అలా తెచ్చుకుంటే సరిపోతుంది. దాన్నే మేము ఒక 15 రోజులు తింటాం. వేస్ట్ అని అనిపించింది నాకు. అందుకే వెళ్ళాము షాప్‌కి, బాలాజీ స్వీట్ స్టోర్‌కి. అండ్ ఎవ్రీథింగ్ అంతా టేస్ట్ చేసి నచ్చినయి అన్నీ ఆర్డర్ చేశాను. తీసుకొని ఇంటికొచ్చేసామనమాట. సో, భోగి అలా ఎండ్ అయిపోయింది. దెన్ వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి అనమాట. ఏంటో ఈసారి పండగంతా కూడా నాకు ముగ్గుల చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపించింది. ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారనమాట మాకు. వాళ్ళు ఊరెళ్లారు. వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర అందరి దగ్గర నేనే వేసి అండ్ ముగ్గు కలర్స్ వేశాననమాట. ముగ్గు కలర్స్ వేయడం ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. మంచి కలర్ కాంబినేషన్‌తో లుక్ వచ్చేసిద్ది. వాకిళ్ళన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి. అండ్ ముగ్గేసిన తర్వాత ఔట్‌లైనింగ్ అయితే ఇంకా మంచి లుక్ వచ్చిద్దనమాట ముగ్గు. చిన్నప్పటి నుంచి నేను వేస్తూనే ఉంటున్నాను ముగ్గు. అండ్ చాలా ఇష్టం నాకు ముగ్గు వేయడము. ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి ఆంధ్ర సైడ్ వాళ్ళైతే పెద్దలకి దండం పెట్టుకుంటారనమాట ఇట్లా. నేను కట్టుకున్న లంగావోణి అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కదా! అదే వీడియోలో మీరు చూసారు కదా! ఆ లంగావోణియే. అండ్ హనీ మా చెల్లి వేసుకున్నదేమో మీషో హాల్‌లో లెహెంగా హాల్ చేశాను గుర్తుందా మీకు? అందులో ది బెస్ట్ లెహెంగా అని అప్పుడు చెప్పాను కదా! అదే లెహెంగా అనమాట ఇది. చాలా చాలా బావుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అండ్ పండగన్నాక స్వీట్ కన్ఫర్మ్ మా ఇంట్లో పరమాన్నం అనమాట. చాలా బాగా చేసిద్ది అమ్మ. సో, స్వీట్ తిన్నాము. లేటర్ ఆన్ కొన్ని ఫోటోస్ దిగుదామని చెప్పి చెల్లి, నేను వెళ్ళాము. సో, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్స్ అవే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.